ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మార్చి 28. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. గలతీ పత్రిక 6:1. మనము వెనుకబడినప్పుడు దేవుడు మనలను క్షమించుటలో కనపరిచిన మంచితనమును కృపను మనము గ్రహించిన ఎడల మనము అదే స్థితిలో నున్న వారికి నిజమైన సహాయకులముగా ఉండగలము. వారు సాక్ష్యమును పాడు చేసుకున్నందుకు మనము వారిని కఠినముగా నిందించి ద్వేషించుటకు బదులు ప్రేమతో కూడిన జాలితో వారి నిమిత్తం కన్నీటితో ప్రార్థించగలము. ప్రేమతో దీనత్వముతో వారి యొద్దకు ఎట్లు పోవలెనో ఎట్లు వారిని ప్రభు యొద్దకు తీసుకొని రావలెనో నేర్చుకొనగలము. గలతీ పత్రిక 6:1-2. చాలా కుయుక్తితో కూడిన మార్గములలో సాతాను విశ్వాసుల జీవితములలో ఓటమిని తీసుకొని వచ్చుటలో అనుమానం లేదు. బలముగా శోధించబడినప్పుడు అనేకులు పడిపోదురు. అప్పుడు వారు ఇతర విశ్వాసుల చేత నిందించబడి విడిచిపెట్టబడుదురు. కొందరు వారిని ద్వేషించెదరు, అవిశ్వాసులు కూడా వారిని నిందించెదరు. మనము వెనకబడినప్పుడు మనము పశ్చాత్తాపడు వరకు దేవుడు ఎంత ఓపికతో మన కొరకు కనిపెట్టినో, మన మొదటి ప్రేమను మనము కోల్పోయినప్పుడు మన అవసరతను ఆయన ఎట్లు తీర్చినో, మనము ఆయన యొద్దకు తిరిగి వచ్చుటకు మనకు ఎంత ఆశ్చర్యకరముగా సహాయపడినో, మనకెంతటి మృదువైన ఆహ్వానమునిచ్చెనో మనము జ్ఞాపకము చేసుకుంటేనే తప్ప వెనకబడిన వారికి సహాయం చేయలేము. వారి కొరకు మనము కన్నీటితో ప్రార్థించగలము. వారు తిరిగి సమకూర్చబట్టుకు ఏమి చేయగలమో అదంతయు చేయగలము. అనేక పర్యాయములు మన సొంత అనుభవంలో పడిపోయిన వారి కొరకు వారితో కలిసి మనము కన్నీటితో ప్రార్థించడం ద్వారా వారు తిరిగి మునుపటి స్థితికి వచ్చుట చూచితిమి. దానికి బదులుగా మనము వారికి తీర్పు తీర్చి ఖండించిన ఎడల వారి హృదయములు మరి ఎక్కువగా కఠినముగా నగును. వెనుకబడిన మన సహోదర సహోదరుల విషయంలో మనమెంత గొప్ప బాధ్యతను కలిగి ఉన్నామో జ్ఞాపకము చేసుకునవలెను. తన శిష్యుడైన పేతురు పడిపోవుటకు ముందు, పడిపోయిన తర్వాత ప్రభు పేతురుని ఎట్లు సంధించనున్నది మనకు మాదిరిగా ఉన్నది. కోడి 2 సార్లు కొయ్యక ముందు పేతురు తనను గురించి 3 పర్యాయములు బొంకునని ప్రభువుకు తెలియను. అందుచేతనే ప్రభు అతనిని ప్రేమతో హెచ్చరించెను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. లూకాసు వార్త 22:31-32. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనను బట్టి పేతురు సమకూర్చబడెను. పేతురు తనను నిరాకరించినప్పటికీ ప్రభు పేతురుతో బలహీనులైన తన సహోదరులు కూడా పడిపోదురేమోనని వారి కొరకు పేతురును ప్రార్థించమని చెప్పుటలో ప్రభువు పేతురును ఎంతగా నమ్ముచున్నాడో మనము చూడగలము. ప్రభు ఈ విషయమునే పేతురుకు ఆయన ఇచ్చిన చివరి వర్తమానములో మరలా చెప్పుటను మనము చూడగలము. యోహాను సువార్త 21:15-17 వరకు. ఆయన 3 సార్లు అతనితో, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము, మరలా నా గొర్రెలను మేపుము అని చెప్పెను. ఎవరైతే నూతనముగా జన్మించిరో, ఎవరైతే క్రీస్తునందు చిన్నపిల్లలుగా ఉన్నారో వారిరువురు, మరియు ఎవరైతే విశ్వాసములో బలహీనముగా ఉన్నారో, ఎవరైతే ఆత్మీయముగా ఎదుగుటలేదో వారు గొర్రె పిల్లల వంటి వారు గనుక వారిపై ఎక్కువ శ్రద్ధ వహించవలెను, వారిని మోయవలెను, బలపరచవలెను. మనము బలహీనముగా ఉన్నప్పుడు మనలను ఆత్మీయముగా సమకూర్చుటకు ప్రభువు వివిధ ప్రజలను మన సహాయార్థము ఉపయోగించుకొనెను. మన సహవిశ్వాసులు బలహీనముగా ఓడిపోయిన జీవితము జీవించినట్లు కనబడిన ఎడల వారిని ప్రార్థన, సహవాసము, కన్నీరు కార్చుట ద్వారా మనము వారిని పైకి లేవనెత్తుటకు సహాయపడవలెను. కన్నీటితో విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.